రిటైర్మెంట్ రోజు ఆఫీసులో భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద అధికారులు, యూనియన్ నాయకులు సత్కార సభకు వచ్చి సుందరయ్య సేవలను కొనియాడారు. చివర్లో సుందరయ్య పిల్లలు మాట్లాడుతూ సుందరయ్య సంతానంగా తాము జన్మించడం తమ అదృష్టం అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడారు. తన పిల్లలు ఇంత బాగా మాట్లాడతారా అని సుందరయ్యే ఆశ్చర్యపోయాడు. తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలుపుతూ సుందరయ్య తనకి ఇంత భారీగా సత్కార సభ జరగడం వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా సరే 10 మంది కోసం ఒప్పుకోక తప్పలేదంటూ తన అనుభవాలను ముచ్చటించి కష్టపడి పనిచేసి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని, సంస్థ బాగుంటేనే మనం బాగుంటామని హితవు పలికాడు. చివర్లో తనకు రావలసిన పిఎఫ్, గ్రాట్యుయిటీ వగైరా అన్నింటికీ సంబంధించిన చెక్కులు సుందరయ్య చేతికి అందించారు. సభ ముగిసిన తర్వాత అక్కడే విందు ఏర్పాట్లు జరిగింది. కార్యక్రమాలైన తర్వాత కారులో ఇంటికి సాగనంపారు. రాత్రి ఇంటికి చేరిన తరువాత పిల్లలు ఆఫీసులో జరిగిన సన్మానం గురించి మాట్లాడుకుంటుండగానే సుందరయ్యకి వెంటనే నిద్ర పట్టేసింది. మర్నాడు బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్లన్నీ సెటిల్ చేసుకున్నాడు. మిగిలిన డబ్బుని అకౌంట్లో వేసుకుని పిల్లల విషయం తేలిన తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచించని ఇంటికి తిరిగి వచ్చాడు. అలాగే తన పిల్లల్ని పిలిచి ఉన్న విషయాన్ని చెప్పి ఓ నిర్ణయానికి రావటం మంచిదని భావించాడు. అటు సుందరయ్య కొడుకు, కూతురు కూడా తండ్రితో విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. అందరి పిల్లలాగే వాళ్ళకి తండ్రి దగ్గర భయం ఎక్కువే. ఒక్కొక్కసారి తండ్రి తీసుకునే నిర్ణయాలను మార్చడం కష్టం. కొన్ని సందర్భాల్లో ఆయన గీసుకున్న గిరిని దాటి వచ్చేవారు కాదు. ఆ విషయంలో మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. తండ్రి సిద్ధాంతాలు చాలా ఉన్నతమైనవే, కానీ ఈ రోజుల్లో వాటిని నిత్య జీవితంలో పాటించడం కష్టం. అందుకే పట్టు విడుపులు ఉండాలి. రోజులతో పాటు మనం కూడా మారాలి. అంతేకాని సమాజాన్ని మార్చడం మన తరం కాదు అని తండ్రికి చెప్పే ధైర్యం వాళ్లకు లేదు. అలా అని ఆయన అభిప్రాయాలు మంచివి కావని కూడా అనలేరు. ఎవరు ఏమడుగుతారనే టెన్షన్తోనే ఆ రోజు పూర్తిగా గడిచిపోయింది. వాళ్ళు ఏమైనా నీతో అన్నారా అంటూ రాత్రి పడుకోబోయే ముందు సుందరయ్య భార్యని అడిగాడు. అబ్బే, నన్నేం అడగలేదు. అడిగినా నేనేం మాట్లాడతానో ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ మర్నాడు సాయంత్రం పిల్లలు వెళ్ళిపోతారు. ఈలోగా ఏదో ఒకటి తానే చేయాలి. సుందరయ్య ఏదో ఆలోచన స్ఫురించడంతో నిద్ర పట్టేసింది. ఉదయమే ఇంట్లో అందరినీ పిలిచాడు సుందరయ్య. నేను అమ్మా ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాం. పుట్టి పెరిగిన ఊరు వదిలి రావటం కుదరదు. నాకు పెన్షన్ వస్తుంది, అది మాకు సరిపోతుంది. నా రిటైర్మెంట్ డబ్బులతో అప్పులు తీర్చగా మిగిలినవి మొత్తం ఇవి. మాకు ఏమైనా అవంతరాలు వస్తే అవసరార్థం కొంచెం డబ్బులు మాకు ఉంచి మిగతావి మీరిద్దరూ తీసుకోండి. ఇదిగో బ్లాంకు చెక్కులు, నేను ఇవ్వగలిగింది ఇదే అంటూ సుందరయ్య ఓ కాగితం మీద లెక్కలు రాసి చెక్కులు వాళ్ళ చేతిలో పెట్టాడు. వసంతమ్మకి భర్త ఆలోచన నచ్చింది. నిజమే, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మంచిది. అయితే ఆయన మాటలు మిగతా వాళ్ళకి ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన ఏ విషయమైనా అంతా సూటిగానే చెప్పేస్తారు. వద్దు నాన్న, మేము వచ్చింది మీ రిటైర్మెంట్ సమయంలో మీతో 4 రోజులు గడపడానికి వచ్చామే కానీ ఆస్తులు పంచుకోవడానికి కాదు. మాకు ఆర్థిక సమస్యలు కానీ అవసరాలు కానీ లేవు. నిజంగా మాకు అవసరమైతే మీ దగ్గర తీసుకోవడానికి మాకు మొహమాటం ఎందుకుంటుంది నాన్నగారు. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండండి అంటూ అబ్బాయి చెక్కుల్ని తిరిగి తండ్రి చేతిలో పెట్టేశాడు. ఒక్క నిమిషంలో వాతావరణం చల్లబడిపోయింది. అందరి ఊహలు ఓ రకంగా ఊహలుగానే ఉండిపోయాయి. అన్నట్లు నాన్నగారు, మనమందరం కలిసి ఓసారి మన కోనేరుగట్టికి వెళ్ళొద్దాం. మన పాతిళ్ళు, ఆ వీధి చూసి చాలా కాలమైంది అన్న కొడుకు మాటలు వినేసరికి సుందరయ్యకి ఆనందం వేసింది. నిజమేరా, మేం కూడా ఆ గట్టుకు వెళ్ళి చాలా కాలమైంది అంటూ అందరూ బయలుదేరారు. అబ్బా,
మన వీధి చాలా మారిపోయింది. అవునరా, ఈ వీధిలో అందరి ఇళ్ళు అపార్ట్మెంట్స్కి ఇచ్చేశారు. ఒక్క మనం అద్దెకున్న వాళ్ళ ఆ ఇల్లే అలా ఉంది. ఈ మధ్య ఆ ఇంటి వాళ్ళు అమ్మేస్తే ఎవరో కొనుక్కొని రీమోడల్ చేయించారట. మొక్కలు చెట్లు పాడవకుండా అలాగే ఉన్నాయి. ఎవరో మంచి వాళ్ళలా ఉన్నారు. ఇంటి స్వరూపాన్ని పాడు చేయకుండా బాగు చేయించారు. బాగుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ కోనేరు 4 గట్లు తిరిగి ఇంటికొచ్చేశారు. ఆ రోజు సాయంత్రమే పిల్లల ప్రయాణాలు. ఏమిటో వారం రోజులు 7 క్షణాల్లా గడిచిపోయాయి అనుకుంటూ వాళ్ళతో పాటు రైల్వే స్టేషన్కి వెళ్ళి వీడ్కోలు చెప్పి ఇంటికొచ్చేశారు సుందరయ్య, వసంతమ్మ. ఇంటికొస్తూనే టేబుల్ మీద కవర్ చూసి సుందరయ్య ఆశ్చర్యపోయాడు. నాన్నగారికి అన్న అక్షరాలు చూసి ఆతృతగా కవర్ చింపి చదవసాగారు. నాన్నగారికి, మీ దగ్గర మాట్లాడే ధైర్యం లేక ఈ ఉత్తరం రాస్తున్నాం. మరోలా భావించకండి. మీరు పడ్డ కష్టాలు మేం పడకూడదని మమ్మల్ని చాలా అపురూపంగా పెంచారు. దానికి తోడు మారిన రోజులతో పాటు మేం కూడా మారిపోయాం. యాంత్రిక యుగంలో ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని చాలా సుఖమయం చేసుకున్నాం. కాలంతో పాటు పరుగులు తీస్తున్నాం. కానీ మేము చాలా కోల్పోయాం నాన్నగారు. బాల్యం మాకు తెలియదు. యవ్వనంలో మాకు మంచి అనుభూతులు లేవు. అనుబంధాలు, ఆత్మీయతలు అంటే మాకు అర్థం తెలియదు. మేం పరిగెత్తుకుంటూ పాలు తాగుతున్నాం, కానీ నీళ్ల రుచి తెలియదు. మీ తరం వాళ్ళు గుర్రం స్వారీ చేసేవారు, మేం పులిస్ స్వారీ చేస్తున్నాం. మీరు జీవితాన్ని కాచి వడపోచారు, మేం జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మీరు పెద్దల మాటలు వినేవారు, మేం కంప్యూటర్ చెప్పినట్లు నడుచుకుంటున్నాం. అమ్మ ఎప్పుడూ అంటుందే, అలా మేం గోరీలు కట్టుకుని జీవిస్తున్నాం నాన్నగారు. ఒక్క విషయం చెప్పగలం నాన్నగారు, మీ పెంపకంలో లోపం లేదు. మేం పెరిగిన వాతావరణంలో లోపం ఉంది. మా దగ్గర సముద్రమంతా మేధస్సు ఉంది, కానీ ఆ మేధస్సుతో గుక్కెడు నీళ్లు కూడా తాగలేం. మీ మేధస్సు కోనేరంతే అయితేనేం అదంతా మంచినీరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని ఈ రొంపులోకి లాగదలుచుకోలేదు. మీరు ఎప్పుడూ స్వప్నాలలో జీవించలేదు, వాస్తవాలతో జీవనం సాగించారు. మీకు మనుషులతోనే కాదు, మీ పుట్టి పెరిగిన నేలతో కూడా బంధాలున్నాయి. చెట్లు, పశువులు, పక్షులు అన్నిటితో మీకు అనుబంధాలున్నాయి. వీటితో పాటు చివరికి మనం 25 ఏళ్ళు అద్దెకున్న ఇంటి మీద కూడా మీకు మమకారం ఉంది. వీటిని వదులుకోలేక ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకోకుండా ఉన్న దాంట్లో చాలా సంతృప్తిగా జీవిస్తున్నారు. అందుకే మమ్మల్ని మీ వాస్తవ జీవితాల నుంచి దూరం చేయటం ఇష్టం లేక, మీ అనుబంధాలను త్రుంచడం ఇష్టం లేక మీకు తెలియకుండా ఓ పని చేశాం. అక్క నేను కలిసి మన కోనేరుగట్లో మన గతంలో ఉన్న ఇంటిని మీ గురించి కొన్నాం. ఈ ఉత్తరంతో పాటున్న తాళం చెవి ఆ ఇంటిదే. మీరు ఆ ఇంటిలోకి మారి స్వేచ్ఛగా హాయిగా ఉండాలన్నదే మా కోరిక. అన్నట్లు ఇంకో అభ్యర్థన కూడా ఉంది నాన్న. త్వరలో మాకు పుట్టే పిల్లల్ని మమ్మల్ని పెంచినట్టు కాకుండా మీరు పెరిగినట్లు పెంచి పెద్ద చేసే బాధ్యతను మీకే అప్పగిస్తున్నాం. మన గట్టు మీద పెంచండి. అంటే మాకు తీరిక లేక పెంచలేక కానే కాదు, మా స్వార్థం అంతకంటే కాదు. వాళ్ళు మేము పెరిగినట్లు పెరగకూడదు, మీరు పెరిగినట్లు పెరగాలనే మా ఆశ. వాళ్ళు యంత్రాలు కాకూడదు, వాళ్ళు మనుషులలాగానే ఎదగాలి. ఓ విషయం చెప్పనా నాన్న, మీలాంటి వాళ్ళ చేతులలో పిల్లలు పెరగటం భవిష్యత్తులో మంచి మనుగడకి చాలా అవసరం నాన్న. కాదనరుగా? ఇట్లు మీ అమ్మాయి, అబ్బాయి. ఉత్తరం చదివిన సుందరయ్య కళ్ళు కోనేరుతో నిండిపోయింది. ఆ కళ్ళతోనే వసంతమ్మ కళ్ళల్లో వసంతాన్ని చూశాడు. వంటింట్లో కాకులు, పెరట్లో కొయ్యలు హడావిడిగా కనిపించాయి. అయ్య కోనేరు మాత్రం ఆనంద బాష్పాలు రాల్చింది. కొత్త కొత్త సానుకూల ఆలోచనలని రేకెత్తించే ఇలాంటి కథలే ఇప్పుడు మనుషులని నిజమైన మనుషులుగా మార్చడానికి పనికొస్తాయి. నిజంగా పిల్లలకు ఆస్తుల కంటే మంచి సంస్కారం ఇవ్వడం నిజమైన సంపద. సర్వే జన సుఖినో భవంతు.